ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అని అంటే కనుక, తల్లి ఇప్పటికే నేను నీకు 3 సార్లు చెప్పడం జరుగుతుంది. ఎప్పటికీ కూడా నువ్వు వినకపోతే ఇది నిజంగా కూడా నీ కర్మే అని చెప్పి నేను చెప్తాను. ఇది వింటే చాలమ్మా. వినడం మాత్రమే కాదు, ఆచరణలో పెడితే చాలు. నీ యొక్క దశ తిరిగి నువ్వు కోరుకున్న సొమ్ము అనేది నీ సొంతం అవుతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకు ఈరోజు అందించాలి అనుకుంటుంది. మరి ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు, ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం, గౌరవం, ప్రేమ, అభిమానం ఇవన్నీ ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని రాయడం కూడా మర్చిపోవద్దు. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఇప్పటికే నేను నీకు 3 సార్లు చెప్పడం జరిగింది. అది ఏ విషయమా అని చెప్పి నీవు ఇప్పుడు అర్థం కాని సందిగ్ధంలో ఉన్నావు. దుర్గమ్మ తల్లి ఏం చెప్పారు? నేను ఏమి చేయలేదు. ఎందుకు దుర్గమ్మ తల్లి ఇంత కోపంగా మాట్లాడుతుంది అని చెప్పి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. బిడ్డ అయితే జాగ్రత్తగా విను. ఇప్పటి వరకు నేను చెప్పిన సందేశాలలో నీవు ఒక 50% వరకు మాత్రమే పాటిస్తున్నావు. ఆ 50%ని వదిలేశావు. మిగిలిన ఆ 50%లో నీకు కావలసినది ఒక పాయింట్ అనేది ఉంది. ఈ ఒక్కటి నీ జీవితానికి చాలా ముఖ్యమైనది. ఈ మార్పుని కనుక నీ జీవితంలో నువ్వు సరిచేసుకోగలిగితే ఇక నీకంటే అదృష్టవంతులు మరెవ్వరూ కూడా ఉండరమ్మా. నీవు కోరుకున్నది ఏదైనా కానీ అది నీ పాదాల దగ్గరకు వచ్చి చేర్చుకునే మార్పే ఈ మార్పు. అదేంటో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి ఏదో ఒక కథని వినిపించాలి అనుకుంటుందండి. మరి ఈ కథను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊర్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఒక టీచర్ ఉంది. ఆ టీచరు పిల్లలకి ఏదైనా మంచి మాటలు చెప్పేటప్పుడు వాళ్ళకి కేవలం నోటి ద్వారా చెప్తేనే వారు మారరు. వారికి ఏదైనా కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి ఆవిడ అనేక రకాల ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఒకరోజు ఆ పిల్లలందరికీ కూడా ఏం చెప్తుందంటే, మీరందరూ కూడా ఎవరో ఒకరిని రోజు కోప్పడుతూ ఉంటారు. ఒకరి మీద మీకు ఆవేశం అనేది వస్తూ ఉంటుంది. వారిని కొడితే బాగుంటుంది, వారు నన్ను బాధ పెట్టారు అని చెప్పి ఎవరి గురించి అయినా కానీ రోజులో ఒక్కసారైనా అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మీకు వారి మీద కోపంతో ఏం చేయాలో అర్థం కాక వారిని తిట్టేస్తూ ఉంటారు, కొట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను మీకు ఒక పీరియడ్ టైం అనేది ఇస్తాను. అంటే ఫలానా తారీఖు నుంచి ఫలానా తారీఖు లోపు మీకు ఎవరి మీద అయితే కోపం వస్తుందో వారి యొక్క పేరుని మీరు ఒక టమాటా ఆ టమాటా మీద రాసుకోండి. అలా రాసిన ఆ టమాటాను భద్రంగా మీరు మళ్ళీ బ్యాగ్లో వేసుకుని రండి. ఇలా ఏ రోజుకి ఆ రోజు ఎంతమంది మీద కోపం వస్తే అన్ని టమాటాల మీద రాసుకోవాలి. ఆ టమాటా కొంచెం పచ్చిగా ఉన్నవి, గట్టిగా ఉన్నవి తీసుకోండి అని చెప్తుందన్నమాట. పిల్లలందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. నేను చేస్తా, నాకు ఎవరి మీద కోపం వస్తుంది అని చెప్పి అలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందులో ఒక కుర్రాడు ఉన్నాడు, రమేష్ అనే కుర్రాడు. వాడికి ఇంకాస్త ఎక్కువ ఉత్సాహం. పిల్లలందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదా. కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు. అలా హైపర్ యాక్టివ్గా ఉండే ఒక కుర్రవాడు రమేష్ అనే కుర్రవాడు. ఆ రమేష్ అనే కుర్రవాడు నేను చేస్తా మేడం, తప్పకుండా నేను చేస్తాను, నీకు చాలా ఇష్టం ఇటువంటివని చెప్తే, సరే రమేష్, రేపటి నుంచి నీకు ఎవరి మీద అయితే కోపం వస్తుందో వారి పేరు ఒక టమాటా తీసుకుని ఆ టమాటా మీద రాయండి అని చెప్తుందన్నమాట. అప్పుడు ఇక సరేనని చెప్పి ఆ రమేష్ అదే ఆలోచించుకుంటూ ఇలా ఎక్సైట్మెంట్గా ఇంటికి వెళ్తాడు.
ఇంటికి వెళ్ళేసరికే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క కూర్చుని సీరియల్ అనేది చూస్తూ ఉంటారు. టీవీలో ఒకసారి అడుగుతాడు రిమోట్ ఇవ్వమని చెప్పి. అడిగినప్పుడు వాళ్ళ అక్క అంటుంది, నేను ఇవ్వను పో అని చెప్పి అంటుంది. రెండవసారి అడుగుతాడు, మళ్ళీ ఇవ్వను అంటుంది. కాసేపు వెయిట్ చేసి మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ ఇవ్వను అంటుంది. వాళ్ళ అక్క మీద చాలా కోపం వస్తుంది. వాళ్ళ అక్కని కొట్టాలి అని చెప్పి అనుకుంటాడు, కానీ కొట్టకూడదు. మిస్ ఏం చెప్పారు, కొట్టదు, జస్ట్ టమాటా మీద మాత్రం పేరు రాయమన్నారు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే వంటగదిలోకి వెళ్ళి అమ్మ దగ్గర ఒక టమాటా తీసుకుని తన యొక్క అక్క పేరు ఆ టమాటా మీద రాసుకుని బ్యాగ్లో వేసుకుంటాడు. ఇక తర్వాత సాయంత్రానికి బయటికి వెళ్ళి ఆడుకుంటాడు అన్నమాట. అలా ఆడుకునేటప్పుడు ఒక స్నేహితుడు తన యొక్క బాల్ తీసుకుని నాదే అని చెప్పి వాదిస్తూ ఉంటాడు. ఇక తన మీద మళ్ళీ కోపం వస్తుంది. మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి మరొక టమాటా తీసుకుని ఆ టమాటా మీద కోపం వచ్చిన స్నేహితుడి పేరు రాస్తాడు. ఇక ఆ రోజు 2 టమాటాలు అయితే పడిపోయాయి అన్నమాట. మర్నాడు రెండవ రోజు తన యొక్క స్కూల్కి వస్తాడు. స్కూల్కి వచ్చిన తర్వాత పక్కనోడు పెన్సిల్ ఇవ్వలేదని చెప్పి కోపపడతాడు. కొట్టేయనంత కోపం వస్తుంది. కానీ టీచర్ చెప్పింది గుర్తుకు వచ్చి టమాటా తీసుకుని ఆ టమాటా మీద ఆ పేరు రాస్తాడు. ఇక ఆ టీచర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తనని లేపి ఎంతమంది మీద కోపం వచ్చింది, ఎన్ని టమాటాలు అయ్యాయి అని చెప్పి అడుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాడు అన్నమాట. ఇక అంతలోకే మిస్ వస్తుంది. మిస్ వచ్చేసరికి కొంచెం సేపు లెసన్ చెప్పడం ఇదంతా పూర్తయిన తర్వాత మిస్ టమాటాల గురించి అని చెప్పి గుర్తు చేస్తాడు. ఆ మిస్కి అయితే వద్దు రమేష్, ఇప్పుడు కాదు, నేను అడుగుతాను, నువ్వు కూర్చో అని చెప్పి అంటుంది. ఇక ఆ మిస్ మీద కూడా కోపం వస్తుంది. మళ్ళీ చెప్పిన మిస్ మీద టమాటా మీద రాస్తే మళ్ళీ ఆవిడ చూస్తుందన్న భయంతో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఈసారి టమాటా మీద కూడా రాయడన్నమాట. ఇక తర్వాత 3వ రోజు ఒకరి మీద కోపం వస్తుంది. 4వ రోజు ఒక 3 మీద కోపం వస్తుంది. 5వ రోజు ఒక 6 మీద కోపం వస్తుంది. ఇలా మొత్తం కూడా తన దగ్గర ఒక 15-16 టమాటాలు అనేవి వస్తాయి. రోజు స్కూల్కి వచ్చేటప్పుడు మొదటి రోజు రాసిన 2 టమాటాలు కుళ్ళి ఆ బ్యాగ్లో నుంచి కొంచెం కొంచెం రసం అనేది కారి అతన్ని ఇబ్బంది పెడుతుంది. అంటే ఒక రకమైన స్మెల్ అనేది అతని దగ్గర వస్తూ ఉండడం వల్ల పక్కకి స్నేహితులు కూడా రారు. తన బెంచ్లో ఉన్న పక్కన స్నేహితులు కూడా వేరొక బెంచ్కి వెళ్ళి కూర్చుంటారు. ఇక మిస్ టమాటాలు ఇవ్వమని అడుగుతుందేమో అని చెప్పి ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా వారం రోజులు గడిచేసరికి కొన్ని టమాటాలు అయితే చితికిపోయి కుళ్ళిపోయి ఇదైపోయాయి అన్నమాట. అయినా వాటినే క్యారీ చేసుకుంటూ స్కూల్కి వస్తాడు. చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇక మిస్ అడిగే రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరి దగ్గర ఎన్ని టమాటాలు ఉన్నాయి, నేను మీకు చెప్పిన పని చేశారా అని చెప్పి మిస్ అడుగుతుంది. ఇక ఒకరేమో ఒక టమాటా తీసుకొచ్చి పెడతారు, ఇంకొకరేమో 2, మరొకరేమో 4. ఇలా వాళ్ళ యొక్క కోపాన్ని బట్టి ఆవేశాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకొచ్చి పెడతారన్నమాట. ఇక వీడి వంతు వచ్చింది. రమేష్ వంతు. రమేష్ దగ్గర 20 టమాటాలు ఉంటాయి. అవి బ్యాగ్లో నుంచి తీయంగానే స్కూల్ అంతే, క్లాస్ అంతా, రూమ్ అంతా కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇక తన బ్యాగ్ను శుభ్రం చేసుకుని ఆ టమాటాలు తీసి ఆ బెంచ్ మీద అలా చేస్తాడన్నమాట. ఆ స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది. కానీ బ్యాగ్ అయితే కొంచెం తేలిక పడుతుంది. తన యొక్క బ్యాగ్ని నీట్గా తుడిచేసుకుని చక్కగా కడుక్కుని మంచిగా ఎండబెట్టుకుని ఆ బ్యాగ్లో బుక్స్ అయితే సర్దుకుంటాడు. తనకు కొంచెం ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది అన్నమాట. అంటే ఈ 15 రోజుల నుంచి టమాటాలు మోసి ఆ స్మెల్, ఆ నీరు ఇదంతా కూడా తనని ఇబ్బంది పెట్టిందన్నమాట. అయితే ఇక దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అని చెప్పి ఆ రమేష్ని ఆ మిస్ అడుగుతుంది. మిస్ అర్థమవడం సంగతి పక్కన పెట్టండి, కానీ ఈ టమాటాలు నా దగ్గర ఉన్నంతసేపు కూడా నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. చాలా ఇబ్బంది అంటే చాలా స్మెల్ అనేది వచ్చింది. అందరూ కూడా నా దగ్గరికి రావడానికి కూడా స్మెల్కి రావడానికి కూడా భయపడిపోయారని చెప్పి ఆ రమేష్ ఆ టీచర్కి చెప్తాడన్నమాట. అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలి అనుకుంటే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, నీ యొక్క మనసు అనేది నీ గుప్పెడంత మాత్రమే ఉంటుంది. నీ యొక్క గుప్పెడంత మనసులో ఆ బ్యాగ్లో టమాటాలు పడినట్లుగా నీ మనసులో ఎదుటివారి మీద కోపం, ఆవేశం, పగ, లేదంటే ఎదుటివారితో మాట్లాడడానికి మొగమాటము, లేదంటే సిగ్గు, బిడియం, ఆవేశం, ఇలా నీ యొక్క ఎమోషన్ ఏదైనా కానివ్వు, దాన్ని నువ్వు క్యారీ చేస్తూ నీ యొక్క చిన్న మనసులో, ఆ యొక్క చిన్న గుండెలో
చాలా బరువును పెంచేసుకుంటూ ఉన్నావు. అవి రోజు రోజుకు కుళ్ళిపోయి నీ యొక్క శరీరాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అంటే నీకు తలనొప్పి రావడము, నీ మెదడంతా కూడా బరువుగా మారిపోవడము చేస్తున్నాయి. అనుకున్న పనుల పట్ల నీకు శ్రద్ధ లేకపోవడం, ఎప్పుడూ ఏ విశ్రాంతిని కోరుకుంటూ ఉండడం, ఏ పని చేయకుండా ఉండడం, నీ యొక్క మనసంతా గందరగోళంగా అనిపించుతూ ఉండడం, ఇవన్నీ కూడా నీ యొక్క చిన్న మనసులో లేనిపోని ఆలోచనల వల్లే వస్తుందమ్మా. ఆ యొక్క కుళ్ళిన ఆ టమాటాలని ఆ బాబు ఎలా క్యారీ చేయలేకపోయాడో, నీ యొక్క చిన్న జీవితంలో కూడా ఈ యొక్క కోపాలు, ఆవేశాలు, పగలు, ప్రతీకారాలను కూడా నువ్వు క్యారీ చేయలేవు అని గుర్తుంచుకో. కనుక జాగ్రత్తగా విను బిడ్డ. ఎప్పుడైనా కానీ మనసుని విశాలంగా ఉంచుకోవాలి. ఎవరి మీద కోపం వచ్చినా కూడా ఈ యొక్క చిన్న జీవితంలో అతని మీద నీకు ఒక్కసారి కోపం వచ్చింది అంటే అతను ఏదో తప్పు చేయడం వల్ల నీకు కోపం వచ్చి ఉండవచ్చు. కానీ అతను నీ కోసం అంతకుముందు ఎన్ని మంచి పనులు చేసి ఉంటాడు. నీ కోసం ఏదో ఒక సహాయం అనేదైనా చేసి ఉంటాడు కదా. మరి ఇటువంటి చిన్న చిన్న కోపాల వల్ల వాటిని కూడా నువ్వు మర్చిపోయి అతని మీద ద్వేషాన్ని పెంచుకోవడం ఎంతవరకు సరైన పద్ధతో ఒకసారి ఆలోచించు. కనుక ఈ చిన్న జీవితంలో, ఈ చిన్న గుండెలో ఎప్పుడైనా కానీ చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా జీవితాన్ని అనుభవించాలి. అంతేకాని లేనిపోయినవి పెట్టుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు బిడ్డ. నీవు కోరుకున్నట్లుగా ఎంత ధనాన్ని సంపాదించాలి అన్నా కూడా మొదట నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నీకు తెలుసో తెలియదో నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు ఖర్చు పెడితే మళ్ళీ ప్రాణం అనేది తిరిగి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. కనుక ఈ ఉన్న చిన్న జీవితాన్ని లేనిపోని కోపాలతో, ఆవేశాలతో, లేనిపోని చికాకులతో మనసుని ఇబ్బంది పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. కుదిరితే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట అయినా కానీ ధ్యానంలో కూర్చోడానికి ప్రయత్నించు. అంతా సర్దుకుంటుంది. అంతా కూడా మంచే జరుగుతుంది. కనుక ఏ ఆలోచనలు కూడా మనసులో పెట్టుకోకుండా ఈ క్షణం ఆనందంగా ఉన్నానా లేదా అని మాత్రమే ఆలోచించు. ఈ విషయం గురించి ఇదివరకే నీకు 3 సార్లు చెప్పాను. కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ నిన్ను నువ్వు హింసించుకుంటూనే ఉన్నావు. నా బిడ్డ ఇలా ఉండడం ఏ తల్లికి కూడా నచ్చదు కదా. తల్లి ఒక్కసారి ఆలోచించు. ఇక నువ్వు కోరుకునే ధనం అనేది ఏ రూపంలో నీకు అందాలి అనుకుంటున్నావో అది నీకు జరిగే అదృష్టం అనేది రాబోతుంది. కనుక దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు. నీవు అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరగాలి అంటే కనుక నేను చెప్పిన మాటలు నువ్వు జాగ్రత్తగా పాటించి చూడు. నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులే జరుగుతాయి అని చెప్పి నువ్వు నన్ను నమ్మి ఈ విషయాన్ని గుర్తుంచుకో. నీవు ఎక్కడి నుంచి ధనం రావాలి అనుకుంటున్నావో, ఎక్కడి నుంచి రాక నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో అంతా కూడా నాకు తెలుసు తల్లి. కనుక అది నీకు అందే ఏర్పాటే చేస్తున్నాను. అవి నీకు తప్పకుండా అందుతాయి. అవి అందినాక నువ్వు ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు. నా మీద నమ్మకంతో ఆనందంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నించు. అంతా కూడా శుభం జరుగుతుంది. నా ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి. మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది దుర్గమ్మ భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.